మీ త్యాగాల ఫలితంగానే రాష్ట్రానికి రాజధానిగా అమరావతి. ముఖ్యమంత్రి చంద్రబాబు భారతదేశంలో రాజధాని లేని ఏకైక రాష్ట్రంగా మిగిలిన ఆంధ్రప్రదేశ్కు దిశ దశ కల్పిస్తూ భూములను విరాళంగా అందించి త్యాగాలను మిగిల్చిన ఎందరో రైతుల త్యాగ ఫలితమే నేటి అమరావతి అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. సోమవారం ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో సిఆర్డీఏ కార్యాలయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారు. అనంతరం రైతులతో మాట్లాడారు. రైతులు ప్రజల త్యాగ ఫలితంగానే అమరావతికి అభివృద్ధికి నాంది పలికినట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. అనుమానం అవసరం లేదు. మిమ్మల్ని మరిచిపోయే సమస్య లేదు. మిమ్మల్ని మరిచిపోతే మీరు చేసిన త్యాగాన్ని నేను మర్చిపోయినట్టు అవుతుందని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ మీ త్యాగాన్ని గుర్తుపెట్టుకుంటా, మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటా, దానికి ప్రతిఫలం అనునిత్యం ఆలోచించి ఏ విధంగా చేయాలో చేసుకుందామని చెప్పి తెలియజేసుకుంటూ మరొకసారి వండర్ఫుల్ ఒకేషన్, జీవితంలో మరుపు రాలేనటువంటి సంఘటన. ఫస్ట్ బిగినింగ్ మాత్రం ఇది అయిపోయిందని నేను అనడం లేదు. ఈరోజు ప్రారంభం చేశాం. మన యాత్రకు ప్రారంభం. కనీసం కూర్చోవడానికి ఒక ప్లేస్, ఆ ప్లేస్ ఇచ్చిన మిమ్మల్ందరినీ పేరు పేరున అభినందిస్తూ అందరికీ నమస్కారాలు. జై హింద్, జై జన్మభూమి, జై అమరావతి, జై అమరావతి, జై అమరావతి, జై జై అమరావతి.